కడప జిల్లాలోని 2 జెడ్పీటీసీలకు మరో 12 గంటల్లో పోలింగ్ జరగనుంది. అవి ఒంటిమిట్ట, పులివెందుల. ఇవి రెండు కూడా జగన్ అడ్డాలోనివే. ముఖ్యంగా పులివెందుల అతని సొంత గడ్డ. దీంతో ఈ ఉప ఎన్నికలు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. ఇటు టీడీపీ, వైసీపీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. జగన్ అడ్డాలోనే పసుపు జెండా ఎగరవేసి అతని కుంభస్థలాన్నే కొట్టాలని టీడీపీ చూస్తుండగా, కడపలో తనకు తిరుగులేదని చాటి చెప్పాలని వైసీపీ అధినేత పట్టుదలగా ఉన్నారు. దీంతో పులివెందుల గత పక్షం రోజులుగా రంజుగా రాజకీయం నడిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ప్రత్యక్ష ఎన్నికలు ఇవే. నిజానికైతే జెడ్పీటీసీ బైపోల్ అంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు. దీనిలో ఎవరు గెలిచినా మహా అయితే ఏడాదిన్నర మాత్రమే పదవిలో ఉంటారు. అయినప్పటికీ జగన్ సొంత జిల్లా కడప కావడం, అందున ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల కావడంతో ఇక్కడ పాగా వేయాలన్నది సాధారణంగా ప్రత్యర్థి పార్టీ చేసే ఆలోచన. పైగా అధికారంలో ఉన్నారు కాబట్టి టీడీపీ ఒక అడుగు ముందుకు వేసి సీనియర్ నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించారు. ముఖ్య నేతలతో బరిలోకి దింపి ప్రచారాన్ని హోరెత్తించారు. అయితే పులివెందులలో ఏదో జరిగిపోతోందని, హత్య రాజకీయాలకు తెరతీశారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఆరోపణలు గుప్పిస్తున్నారు. పులివెందులలో స్వేచ్ఛ లేకుండా పోయిందని అంటున్నారు. కానీ టీడీపీ నాయకులు మాత్రం గతాన్ని మర్చిపోతే ఎలా అంటూ వైసీపీపై ప్రశ్నలు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉంటే ఒక రకంగా, అధికారం పోయాక మరో రకంగా రాజకీయ పార్టీలు వ్యవహరించడం సహజం. దీనికి వైసీపీ చేస్తున్న రాజకీయాలే ఉదాహరణగా మారాయని అంటున్నారు పరిశీలకులు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలను మర్చిపోయినట్టు వ్యవహరిస్తోందని టీడీపీ నేతల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. కుప్పంలో జరిగిన పోరు సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. వైసీపీ హయాంలో చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ స్థానానికి ఉప ఎన్నిక జరగ్గా అప్పట్లో కూడా ఇలాంటి హైపే క్రియేట్ అయింది. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో నెగ్గి చంద్రబాబు కుంభస్థలాన్ని కొట్టామని వైసీపీ నేతలు తెగ సంబరపడిపోయారు. ఇప్పుడు పులివెందుల వంతు వచ్చింది. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు టీడీపీ నేతలను నామినేషన్లు కూడా వేయకుండా అడ్డుకోలేదా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. గతాన్ని మర్చిపోయి ఇప్పుడు ఏదో జరిగిపోతోందంటూ యాగీ చేయడం ఎందుకని నిలదీస్తున్నారు. పులివెందులలో 11 నామినేషన్లు దాఖలయ్యాయంటేనే తాము ఎంత స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహిస్తున్నామో తెలుస్తుందంటున్నారు. వైసీపీ హయాంలో స్థానిక సంస్థలకు జరిగిన ఆ సమయంలో టీడీపీ అభ్యర్థులను కనీసం నామినేషన్ కూడా వేయనీయకుండా వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో అప్పట్లో చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని సంచలన ప్రకటన చేసే పరిస్థితి వచ్చింది. దీంతో వైసీపీ చాలా చోట్ల ఏకగ్రీవాలు చేసుకుంది. ఇప్పుడు మాత్రం టీడీపీ ప్రభుత్వం ఏదో చేస్తోందని యాగి చేయడం ఎందుకని ఆ పార్టీ నాయకులు నిలదీస్తున్నారు.